హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి. సో ఈరోజు సండే కదా, సో నేను మటన్ కర్రీ ఎలా చేస్తానో ఈరోజు మీకు చూపిస్తాను. సో ముందుగా ఒక గిన్నె తీసుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోండి. సో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. సో దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. నాన్ వెజ్ కదా, ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది. సో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. సో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో ఆయిల్లో మొత్తం కలిసిపోయేలాగా, పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలండి. సో తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకోవాలండి. సో మొత్తం ఇలా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. సో గ్రేవీ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సో ఒక 2 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. 2 minutes తర్వాత మూత తీసి చూసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. సో చూడండి, ఒక 2 minutes తర్వాత మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ముక్కలు కూడా టేస్ట్గా ఉంటుందండి. సో తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకోవాలండి. సో టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో మూత పెట్టుకొని ఇంకాసేపు ఉడికించుకోవాలండి. సో చూడండి, టమాటా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. సో తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి, ఒక 2 tablespoon కారం. తర్వాత ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలండి. సో గరం మసాలా వేసుకోవాలండి. మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా అన్నిటినీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 minutes ఉడికించుకోవాలండి. చూడండి, అంతే, రెడీ అయిపోయిందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.